But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. ఇప్పుడు పెట్టద్ది మనం ముందే ఇప్పుడు ఇప్పుడు మన నాటుకోడి ఈతకల్లు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మిరియాలు, కసూరి మేతి, బండ పువ్వు, అలాగే కొబ్బరి పొడి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, అలాగే 2 బిర్యానీ ఆకులు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు మనకు సరిపోతుంది. పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పచ్చిమిర్చిలు ఒక 8, మీడియం సైజు ఆనియన్స్, ఉల్లిగడ్డ ఒక 3, అలాగే ఒక 2 టమాటోలు మరియు తగినంత కొత్తిమీర. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం.
ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ముందుగా మిరియాలు ఒక 10 మిరియాలు, అలాగే యాలకులు, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క మరియు బిర్యానీ ఆకు, అలాగే జాపత్రి, కొద్దిగా బండ పువ్వు. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా, కాస్త వేగాయి. ఇప్పుడు పచ్చివాసన పోయింది కాబట్టి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు. బట్టి చికెన్ మంచిగా శుభ్రం చేసుకున్నాం కదా, అందుకే 1 టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుంది. మనకు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకుందాం. కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఈ కాడల్లాగా ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కర్రీ కూడా పట్టుకుంటుంది. అలాగే తరిగిన టమాటాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనకు ఒక 5 నిమిషాలు ఉడికింది, నూనెలో మంచిగా వేగింది. ఇందులో ఇంకొన్ని మసాలాలు వేసుకున్నట్టు కాబట్టి అవి కూడా వేసుకుందాం. కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే కొత్తిమీర పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఉప్పు మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. ఇది క్వాంటిటీ అంటే మనం క్లారిటీగా అంటే ఇందులో అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు పడుతుంది, కానీ మనం రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలి. అలాగే మిర్చి పౌడర్ ఒక 5 టేబుల్ స్పూన్లు, టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఎందుకంటే కర్రీ ఉడికిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం వేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఇంత సరిపోతుంది. మనకి ఇప్పుడు ఇది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యి ఉడుకుతుంది. అందుకే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 నిమిషాలు డక్కన పెట్టుకుంటే మనకి ఉప్పు కారం పట్టుకుంటుంది. ఇప్పుడు వేసుకున్న మసాలాలు పట్టిన తర్వాత మనం ఇందులో ఈతకల్లు ఎంత క్వాంటిటీ పోయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడైతే మనం ఒక 2 నిమిషాలు మసాలా పట్టుకునేటట్టు డక్కన పెట్టి పెట్టుకుందాం సైడ్కి. ఇప్పుడు మసాలాలు చికెన్కి పట్టుకున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కావాల్సినంత ఈతకల్లు పోసుకొని దీన్ని పూర్తిగా 100% ఉడికేలాగా ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ నేను ఈతకల్లు పోస్తా. ఈతకల్లుతోటి మాత్రమే ఈ చికెన్ మొత్తం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎట్లుంటుంది అనేది నేను మీకు చూపెడతాను. ఇప్పుడు ఒక 6 పచ్చిమిర్చీలు పొడువుగా ఇట్లా కొంచెం ఘాట్లు పెట్టి ఇందులో వేద్దాం. వేస్తే ఏమైందంటే మనం అందుకే నేను
ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది 4 టేబుల్ స్పూన్లు వేసిన మనకు కారం అనేది బ్యాలెన్సింగ్ అవుతుంది. కళ్ళు చికెన్లో ఇలా మనం సగం ఉడికిన తర్వాత వేస్తే ఏంటంటే ఈ మన కారం అనేది పచ్చిమిర్చిల్లో కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఇలా పచ్చి వాటిని వేస్తే మనకు కారం వాటికి మంచిగా పట్టుకుంటుంది. దానికోసమని ఇలా ఒక 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాం. ఓకే, మనకు ఫైనల్గా చికెన్ ఉడికేసింది. కసూరి మేతి కొద్దిగా వేసుకుందాం. దీన్ని ఇలా చేతులతో నలిపి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా, మన కర్రీ ఉడికింది కాబట్టి కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఓకే, మనకు ఫైనల్గా నాటుకోడి ఈతకల చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. మనకి ఇది మంచి వాసన కూడా వస్తుంది, కళ్ళు వాసన. ఈతకలు కాబట్టి ఇది కొంచెం వాసన ఉంటుంది, కానీ గుమగుమలాడే ఈతకళ్ళు నాటుకోడి చికెన్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పట్టిందా ఉర్రపుంటే చికెన్ బాగుంది. సూపర్, మంచిగా ఉంది. సూపర్ టేస్ట్ ఉంది. సూపర్.